హలో గాయ్స్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. వచ్చేసాయండి మన తెలంగాణ ఫేమస్ మన అందరి పండుగ బోనాలు. ఈరోజు మటన్ లేకుండా ముద్ద దిగదు. సో ఆ పండుగ కోసం అని చెప్పి స్పెషల్ రెసిపీ మీ అందరి కోసం రెడీ చేస్తున్నాను. ఫస్ట్ మనం 1 కిలో మటన్ తీసుకొని దాన్ని మంచిగా కడుక్కొని పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి కుక్కర్లో పెట్టాలండి. కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసి మంచిగా 5 నుండి 6 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని మంచిగా ఉడికేయాలండి. మటన్ ఉడికేలోపు మనం పక్కన ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో మంచి నూనె పోసి దాంట్లో కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, సాజీరా, ఇలాచీలు, చెక్క, ఆకు ఇవన్నీ వేసి దాన్ని మంచిగా కొంచెం వేయించాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని దాన్ని మంచి కలర్ వచ్చేంత వరకు దాన్ని మంచిగా వేయించాలి. సో ఇలా వేగితేనే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మంచి స్మెల్ కోసం అని చెప్పి కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా కట్ చేసుకొని ఉంటాం కదా, అవి కూడా దీంట్లో వేసి దాన్ని మంచిగా వేయించాలి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి దాన్ని మంచిగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలిపి దీన్ని మంచిగా అల్లం వెల్లుల్లి కూడా మంచిగా వేగాలండి, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న కుక్కర్లో మటన్ ఉంటుంది కదా, అది ఉడికిపోయి ఉంటుంది. సో దాన్ని మనం విజిల్ తీసేసి కంప్లీట్గా మొత్తం మటన్ మంచిగా కుక్ చేసుకోవాలి. 50% అంటే ఒక 5-6 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. అది కుక్ అయిన తర్వాత ఆ మటన్ని మనం తీసేసి ఏదైతే మనం ఇప్పటిదాకా ఉల్లిగడ్డలు ఇవన్నీ వేయించాం కదా దాంట్లో వేసి మంచిగా కలపాలండి. కలిపి ఫస్ట్ ముక్కలు మాత్రమే వేయాలి. డైరెక్ట్గా ఫస్ట్ నీళ్ళతో వేసామనుకో టేస్ట్ ముక్కలకి అనేది ఉప్పు, కారం అవన్నీ మసాలాలని పట్టవు. ఫస్ట్ అందుకనే మనం ముక్కలు వేసుకొని వాటిపైన మనకు కావాల్సిన మసాలాలు ఇవన్నీ కూడా వేసుకుంటాం ఒక్కొక్కటి. ఇప్పుడు మనం కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా ఉప్పు, కారం అంతా ముక్కలకంతా పట్టేంత వరకు మనం దాన్ని మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడకనివ్వాలి. మంచిగా ఉడికి ముక్కలకు ఉప్పు, కారం పడితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి. ఇలా మటన్ మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో మనం మంచిగా కట్ చేసుకున్న టమాటా ఉంటాయి కదా, అవి కూడా వేసి దాన్ని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనియాలి, సాఫ్ట్గా అయ్యేంత వరకు. సో ఇవి ఉడికిన తర్వాత మనము దాన్ని ఒక మొత్తం 15 నిమిషాల వరకు దీన్ని మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే మటన్ మంచిగా ఉడికిన తర్వాత మనం మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని అంతా దీంట్లో యాడ్ చేసేసి దాన్ని మంచిగా ఉడకనియాలండి. సో ఇప్పుడు ఏమన్నా ఒకవేళ మనకి ఉప్పు, కారం ఏమన్నా సరిపోయినాయా లేదంటే తక్కువైనా అనుకో ఇప్పుడు యాడ్ చేసుకొని దాన్ని ఇంకో 10 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. సో మటన్ మొత్తం మనకి రెడీ అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే నూనె పైనకి తేలుతుంది కదా, సో అప్పుడు మనకి మటన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో కాంబినేషన్గా మనం బగారా రైసు, పూరీలు, మురుకులు ఇవన్నీ పెట్టుకొని తింటే మనకి ఇంకా ఆహా ఏమన్నా అనుకోవాలండి. ఈ బోనాలకి మీరు కూడా ఇవన్నీ వండుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో కొట్టండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం అని చెప్పి మన షెఫ్ సరితాని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు, నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.